శ్రీకృష్ణుడు మరణిస్తాడని గ్రహించిన దుర్వాస మహర్షి ఓ రోజు ఆతిథ్యం స్వీకరించడానికి రుక్మిణి శ్రీకృష్ణుల ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే రుక్మిణి శ్రీకృష్ణులను పరీక్షించటకు నేను ఏది కోరినా ఏం చెప్పినా అది మీరు తప్పక చెయ్యాలని కఠోరంగా బదిలిచ్చాడు. అందుకు వారు కూడా ఒప్పుకోగా దుర్వాసుడు తనకు పాయసం కావాలని అడగడంతో రుక్మిణి వేడివేడి పాయసం అతని ముందు ఉంచగా దాంతో దుర్వాసుడు కొద్దిగా పాయసాన్ని తిని మిగిలిన ఎంగిలి పాయసాన్ని శ్రీకృష్ణుడి వంటికి రాసుకోమన్నాడు. శ్రీకృష్ణుడు తన కుడి కాలి బొటన వేలికి తప్ప మిగతా శరీర భాగానికి పూసుకోగా దుర్వాసుడు రుక్మిణీదేవిని రథానికి కట్టి ఆ రథం ఎక్కి వీధిలోకి వెళ్ళాడు. రుక్మిణీదేవి కింద పడడంతో రథం దిగి వెళ్ళిపోతున్న దుర్వాసుడిని శ్రీకృష్ణుడు ఏమీ అనలేదు. అతిథులను గౌరవించాలనే దయాగుణంతో ఉన్న శ్రీకృష్ణుడి దేహం పాయసం పూయడం వలన వజ్రం కంటే దృఢంగా మారిందని, పాయసం రాయిలేని కాలి బొటన వేలిలోనే శ్రీకృష్ణుడికి మరణం ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లాగిన్ టు డివైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.